వెల్కమ్ టు కీటాక్స్. కాలక్షేపం కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో అంతకు మించిన అడిక్షన్తోనో ఇవాళ రేపట్లో ఓటీటీ సిరీస్లు చూడడం అందరికీ ఒక అలవాటైపోయింది. అయితే ఇందులో సినిమాలకు సంబంధించినవో లేదంటే కనుక పక్కింట్లో ఏం జరుగుతోంది అనే ఆసక్తిని రగిల్చే మైండ్ సెట్తో క్రియేట్ చేసే బిగ్ బాస్ లాంటి షోస్ అందరూ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కేవలం టైంపాస్. ఇప్పుడు ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్తో పాటు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చేలాగా కొన్ని షోస్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? మీకు ఎదిగిన పిల్లలుంటే, ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలన్న ఎంథూజియాజం మీలో ఉంటే మీరు తప్పకుండా ఈ స్టోరీ చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఇండియాలో ఓటీటీ వచ్చిన తర్వాత మొత్తం 140 కోట్ల మంది ఉంటే 60 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళందరూ టీవీలని వదిలేసి ఏదో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీల మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సగటున 2 నుంచి 3 గంటలు స్పెండ్ చేస్తున్న సబ్స్క్రైబర్లు దాదాపు సగానికి పైగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం టైం పాస్ టైం కిల్లింగో కాకుండా లైఫ్ సెటిల్ అయ్యేలాగా ఫైనాన్షియల్ గా అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి, స్టార్ట్అప్ కంపెనీనో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అసిస్ట్ చేసే సిరీస్లు కూడా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక సిరీస్ గురించే నేను మాట్లాడబోతున్నాను. అదే షార్క్ ట్యాంక్ ఇండియా. ఈ పేరు మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఓటీటీలో మాత్రం గత 4 ఏళ్ల నుంచి ఇండియాలో అందుబాటులో ఉంది. అసలు ఏంటి షార్క్ ట్యాంక్ ఇండియా? వీళ్ళు ఏం చేస్తారు? కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్. ఫ్యాషన్ కి సంబంధించో, ఐటీకి సంబంధించో, యాప్స్ క్రియేషను లాంటి ఏ జానర్ అయినా సరే మీకు ఒక స్టార్ట్అప్ కంపెనీయో స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే, మీ దగ్గర ఒక ప్రపోజల్ రెడీగా ఉంటే, ఎవరిని కలవాలి, ఎలాంటి కాంటాక్ట్స్ ఉండాలి మనకి అనేది మీకు తెలియకపోతే గనక మీరు వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలాగో అంటే మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, అది ఎలా వర్క్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఎంతవరకు అది సస్టైనబుల్ అనే విషయాన్నింటినీ ఒక కాన్సెప్ట్ నోట్గా తయారు చేసి మీరు ఈ షార్క్ ట్యాంక్ ఇండియాకి అప్లై చేసుకుంటే వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. మీరు పెట్టిన ప్రపోజల్లో సబ్స్టాన్స్ ఉంది అనుకుంటే గనక ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్లోకి మీ పేరు చేరుస్తారు. షార్క్ ట్యాంక్ కోసం ప్రతి సంవత్సరము ఎంపిక జరుగుతుంది. వందలు వేల కొద్ది అప్లికేషన్లు వస్తుంటాయి. అందులోంచి కొన్ని 10 మాత్రమే తీసుకుంటారు. ఈ గేమ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. 4 జడ్జిలు ఉంటారు, అలాగే పార్టిసిపెంట్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య హోస్ట్ చేసేందుకు ఎంటర్టైన్మెంట్, మసాలా కోసము ఇంకొన్ని కేటగిరీస్ కూడా వీళ్ళ చుట్టూ ఉంటాయి. వీటిలో షార్క్స్ అంటే ఇన్వెస్టర్లు. వీళ్ళు ఆల్రెడీ ట్రెండీ బిజినెస్ లో ఉండి ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యువ బిజినెస్ మ్యాన్ ఇందులో ఉంటారు. ఆ తర్వాత ఈ పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రపోజల్ ని ఈ షార్క్స్ కి వివరిస్తారు. వివరించిన తర్వాత ఇది ఎలా సర్వైవ్ అవుతుంది, ఆల్రెడీ ఇలాంటి మార్కెట్ లో ఏమున్నాయి, ఇది ఇన్నోవేటివ్ అని ఎలా చెప్తావు, దీని వల్ల రిటర్న్స్ ఎట్లా ఉంటాయి, లాంటి ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ కి సంబంధించిన క్రాష్ క్వశ్చన్స్ అన్ని వేస్తారు. వీటిని గనక తట్టుకొని సమాధానం చెప్పి ఈ షార్క్స్ ని గనక ఇన్నోవేషన్ ఉన్న ఈ యువత ఆన్సర్ చేయగలిగితే, కన్విన్స్ చేయగలిగితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధపడతారు. బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ, బేస్డ్ ఆన్ ద డీల్, ఎంతైనా ఇందులో పెట్టుబడి పెట్టేందుకు స్కోప్ ఉంది. సర్వైవల్ ఉంటుంది, దీంట్లో రిటర్న్స్ ఉంటాయి అంటే గనక షార్క్స్ వెంటనే ఆ ప్రపోజల్ ను ఓకే చేసి ఆన్ బోర్డ్ అవుతారు. లాక్ ద డీల్ అని వెంటనే చెప్తారు. అంటే ఈ షోకి ఎంటర్ అవడం ఒక ఎత్తు అయితే, ఎంటర్ అయి ఈ షార్క్స్ ని మెప్పిస్తే గనక లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనేది వెంటనే మన కళ్ళ ముందుకు వస్తుంది. చూస్తున్న వాళ్ళకి ఏంటి ప్రయోజనము అని చెప్పేసానంటే, మీకు ఆలోచన ఉంటే గనక, మీ దగ్గర కూడా ప్రపోజల్ ఉంటే గనక మీరు ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు థింగ్స్ అనేది తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది. చేంజింగ్ ఎకనామిక్ ట్రెండ్స్ అనేవి తెలుస్తాయి. వీటితో పాటు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియకపోయినా కేవలం ఈ షోకి సెలెక్ట్ అవడం ద్వారా జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో లెన్స్కార్ట్ కో ఫౌండర్ పీయూష్ బన్సల్ ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలోనే ఉన్నట్టుండి 5 కోట్లు ఒక ప్రపోజల్ కి పెట్టుబడిగా అనౌన్స్ చేయడం చరిత్రలో తొలిసారి. మరి అనౌన్స్ చేసిన షార్క్స్ ఈ ప్రపోజల్ నుంచి ఏం తీసుకుంటారో అంటే, ఎస్ ఖచ్చితంగా అందులో అయితే ఈక్విటీ తీసుకుంటారు, అంటే వాటా తీసుకుంటారు. లేదంటే దాన్ని డెట్ గా ఇస్తారు, అంటే అప్పుగా ఇస్తారు. లేదంటే గనక రాయల్టీ, అంటే ఆ స్టార్ట్అప్ ప్రపోజల్ నుంచి సర్వీసెస్ లేదంటే గనక ప్రోడక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మకంలో లాభాల్లో ఇంత వాటాను తీసుకుంటారు. ఈ 3 రకాలుగా వీళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. వీటితో పాటు గైడెన్స్ గానీ, కనెక్ట్ ఏర్పాటు చేయడం గానీ, నెట్వర్క్ చేసుకోవడం గానీ, బిజినెస్ లో ముందుకి ఎలా వెళ్ళాలి అనే విషయంలో గానీ ఈ షార్క్స్ ఈ కొత్తగా వస్తున్న ఇన్నోవేటర్లకి, ఎంటర్‌ప్రెన్యూర్స్
ఎంటర్ప్రెన్యూర్స్ కి సాయం చేస్తారు. 2005లో డ్రాగన్స్ డెన్ అని యూకేలో ఒక షో స్టార్ట్ అయింది. ఆ తర్వాత దీని అడాప్షన్ ని అమెరికాలో షార్క్ ట్యాంక్ అని తీసుకుంటే 4 ఏళ్ల కిందట షార్క్ ట్యాంక్ ఇండియాగా సేమ్ కాన్సెప్ట్ ఇండియాలోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం ప్రొఫెషనలిజం అనేది పెరుగుతున్న సమయంలో ఉద్యోగం కంటే సొంత వ్యాపారము స్టార్ట్ చేయాలి అనే యూత్ పెరుగుతున్న సమయంలో ఈ షార్క్ ట్యాంక్ ఇండియా అనేది ఒక గైడెన్స్ లాగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రపోజల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటే ఇన్నోవేషన్ కి, ఇక్కడ యువతకి కొత్త అవకాశాలు కల్పించడానికి, ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.